మార్చి 31 వచ్చేస్తోంది. అయితే ఈ మార్చి 31 టెన్షన్ ఇప్పుడు నక్సల్స్లో ఏమన్నా కనిపిస్తోందా? ఎందుకంటే మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అనేది ప్రారంభించారు. దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టేది కేంద్ర హోంశాఖ లేదంటే అమిత్ షా. 31వ తేదీలోపు మొత్తం నక్సలిజాన్ని లేకుండా చేయడం, నక్సలర్స్ని లేదు ఈ లోపల వాళ్ళే చాలామంది ఇప్పటికే లొంగిపోతున్నారు. ఒకవేళ లొంగిపోకపోతే ఏం చేస్తారు, ఇంకా ఎన్కౌంటర్లు ముమ్మరం అవుతాయా ఏంటి అనేది కూడా. కానీ ఇప్పుడు వరకు ఎంతవరకు ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందంటే సక్సెస్ రేటింగ్ ఎక్కువగానే కనిపిస్తుంది. అది పూర్తి ఫుల్ఫిల్ అవుతుందా రేపు 31కి అనేది ఇప్పుడు ఒక హై టెన్షన్. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ 2 రోజుల్లో ఏదైనా జరగచ్చు అనేది, అంటే ఏదైనా జరగచ్చు అంటే ఎన్కౌంటర్లు, దాడులు లాంటి ఎదుర్కాల్పులు జరుగుతాయా, లేదంటే ఇంకా కొంతమంది కీలక నేతలు లోపలే ఉన్నారు, అడవుల్లోనే ఉన్నారు, అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు కొంతమంది మాత్రమే లొంగిపోయారు, వాళ్ళు లొంగిపోతారా, వాళ్ళు లొంగిపోయేలాగా ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా ఏం జరగబోతోంది? ఖచ్చితంగా లొంగిపోక తప్పదు. లొంగిపోకపోతే ఆ తర్వాత పోతారు అంతే. ఒకటి, రాజ్యం అనేటటువంటి చాలా శక్తివంతమైనది. రాజ్యానికి ఉన్నటువంటి శక్తిని తక్కువగా అంచనా వేయడం అనేది ఒక అమాయకత్వం. సరే, ఇదివరకు ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్న భయాన్ని క్యాచ్ చేసుకుంటూ వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా దాదాపు 5 దశాబ్దాలుగా పెరిగినటువంటి నక్సలిజాన్ని కూకటి వేళతో పెకలిస్తామని మొండిగా ధైర్యంగా చెప్పినటువంటి ఓ హోంమంత్రి, దానికి అనుగుణంగా పకడ్బందీ వ్యూహం, రాజ్యం వ్యూహం పన్నితే, బలమైన వ్యూహం పన్నితే అరాచక శక్తులు అంతమవుతాయనడానికి సాక్ష్యం ఇప్పుడు ఇది. ఇంతమంది హిడ్మా లాంటోడు పోయాడు, వేణుగోపాల్ లాంటోడు దొరికాడు, అనేక మంది లొంగిపోయారు అంటే అర్థం ఏంటి? అక్కడ రాజ్యం యొక్క శక్తి అర్థమవుతుంది. రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడు, లేదా రాజ్యాన్ని ఏలే పాలకులు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వీక్నెస్ని అడ్డుపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యం చేసి తమ ఇష్టారాజ్యంగా చలామణి చేసుకున్నారు ఇన్నేళ్ళు. ఇప్పుడు రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు వీళ్ళ చేతుల్లో ఏమీ ఉండదనడానికి సాక్ష్యం ఇప్పుడు కనబడుతుంది. కానీ ఒకటి సార్, లొంగుబాటు అనేది అగ్రనేతల విషయంలో ఇంకా ఆలోచనకి రాలేకపోతున్నారా? ఇంకెవరున్నారు? గణపతి తప్పించి, ఆ గణపతి ఎప్పుడో వాస్తవం బతికున్నాడో లేదో కూడా తెలియదు, లేదా ఎక్కడో ఆయన వృద్ధాప్య 90కో 80కో వెళ్ళినట్టున్నాడు. ఆయన చేసేది ఏం లేదు. మరి కొంతమంది ఉన్మాదుల్ని తయారు చేస్తాడు ఆయన, అంత మించి ఏం కాదు. ఆయనతో పాటు ఇంకొక 5గురు 6గురు ఉన్నారు, కానీ పవర్ఫుల్ వాళ్ళందరూ ఇప్పటికే అయిపోయారు. ఇప్పుడున్న ఈ 4గురు మళ్ళీ తయారు చెయ్యాలన్నా వీళ్ళు ఒకటే ఏంటంటే, కమ్యూనిజానికి లేదా ఈ నక్సలిజానికి వచ్చిన ఒక పెద్ద తేడా గత 20-30 ఏళ్ళలో వీళ్ళు గ్రహించలేకపోయారు. ఏంటంటే, నీకు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళ పట్టు. ఎందుకని? ఇదివరకు గ్రామీణ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యాలు ప్రభుత్వాలు. వాళ్ళు మరుగుదొడ్లకి ఊరి చివరిన చెంబులు పట్టుకుని వెళ్ళడాలు, అలాగే వాళ్ళకి రేషన్ అంటే బియ్యం సకాలంలో ఇవ్వరు, పప్పులు ఉప్పులు ఇయ్యరు, అట్లాగే ఒక సొంత ఆస్తి సమకూర్చుకోవడం అంటే వాళ్ళకి కష్టం, ఒక పెన్షన్ లాంటిది లేదు, నిరంతరం దినదినగండ 100 ఏళ్ల ఆయుష్ బతుకులు ఆ రోజు పల్లె ప్రాంతాలవి, గిరిజన ప్రాంతాలవి. కాబట్టి అలా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు ధనవంతుల్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో రూపాయి వసూలు చేసి తీసుకొచ్చి 100 రూపాయలు వసూలు చేసి ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ 30 రూపాయల డబ్బులు చూసినటువంటి ఆ పేద ప్రజలు, ప్లస్ ఆ ఏరియాలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు, లైక్ ఒక గిరిజన ప్రాంతంలో ఒక మంచినీటి తొట్టిని కట్టించడము, ఒక చిన్నపాటి రోడ్డు వేయడము, అంటే గ్రావెల్ రోడ్డు లాంటిది ఇట్లాంటివి చేసేవాడు. దాంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నక్సల్స్ పట్ల సానుభూతిని పెంచుకుని, వాళ్ళంటే ప్రేమను పెంచుకుని, ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి పోలీసుల్ని, ప్రభుత్వం తరపున వచ్చే అధికార యంత్రాంగాల్ని నిరాకరించారు. దానికి తోడు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులలో ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండేది, అహంకారపూరిత ధోరణి ఉండేది. తామేదో దైవాంశ సంభూతులం అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు, ప్రజలందరూ ఏదో వాళ్ళ బానిసలు అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు. దాంతో వీళ్ళ అహంకారపూరిత ధోరణి చూసిన ప్రజలు వీళ్ళని ఈసడించుకునేవాళ్ళు. అదే సందర్భంలో వాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించే నక్సల్స్ అంటే అభిమానించేవాళ్ళు. అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా జెన్యున్గా బిహేవ్ చేస్తున్నారు. ఇదివరకటికి మళ్ళీ అహంకారపూరిత ధోరణి లేదు. పని ఏదన్నా అడిగితే చెప్పడం కానీ చేయడం కానీ ఇట్లాంటిది. అలాగే సంక్షేమ పథకాలు ప్రభుత్వాల రూటు మారిపోయింది. ఇవాళ
పెన్షన్లు ఇస్తున్నారా ప్రతి చోట కూడా రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఓ చోట 1000 ఇవ్వచ్చు, ఓ చోట 5000 ఇవ్వచ్చు, ఓ చోట 2000 ఇవ్వచ్చు. అంటే హయ్యెస్ట్ మనమే ఆంధ్రప్రదేశ్ 4000 ఇస్తుంది. మిగతా చోట్ల 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత పెన్షన్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో పేదలకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది పెన్షన్లు. అవి కాకుండా ఇదివరకు హాస్పిటళ్ళకి డబ్బులు కోట్లకు ఏది వేలకు వేలు ఖర్చు అయ్యేది, అల్లాడిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుష్మాన్ భారత్ కేంద్రమే పెట్టి దేశవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటళ్ళు తెరిచింది. తద్వారా వైద్యపరమైనటువంటి భారాలకి అన్నల దగ్గర చేతులు దాచాల్సిన పని లేదు. అలాగే ఇదివరకు ఇంటి స్థలం కొనుక్కోవడం అంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అది అతిపెద్ద భారం. అదే గత కొన్నేళ్ల నుంచి మోడీ వచ్చిన తర్వాత నుంచి చూస్తే ఉచిత ఇళ్ళు ఇప్పటికే కోట్లలో ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. పెళ్ళిడికి వచ్చి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, మేజర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఒక సొంత ఇంటిని హక్కు కిందన కల్పిస్తున్నది ప్రభుత్వం. కేంద్రమే డబ్బులు పెట్టుకుంటుంది, రాష్ట్రాలే డబ్బులు పెట్టుకుంటుంది. ఇవే కదా వాళ్ళ కోరుకునేటటువంటిది. ఇవన్నీ ఇస్తున్నారు. అట్లాగే ఉపాధి హామీ పథకం ఉంటుంది. ఇన్ని రకాలు జరుగుతున్నప్పుడు, రైతులకి 6000 రూపాయలు డబ్బులు వెళ్తుండటం, ఇవన్నీ వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి అనేక వసతులు అందుతున్నాయి వాళ్ళకి. అలాగే గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు, అలాగే గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడాలు, గిరిజన ప్రాంతాలకు అంబులెన్సులు ఏర్పాటు చేయడాలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయడాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడాలు, ఇట్లాగా ఇన్ని చేస్తున్నప్పుడు ఇవి నక్సల్స్ ఇదివరకు ఇవన్నీ లేవని కదా వాళ్ళని రెచ్చగొట్టింది. ఇవన్నీ లేవని కదా వాళ్ళు పోరాడింది. ఇవన్నీ వచ్చాక ఇవన్నీ వచ్చినటువంటి గిరిజనుడు ఎప్పుడు వీళ్ళని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నాకు బాగా గుర్తు, నేను విశాఖపట్నంలో చేస్తున్న టైంలో పోలీసులు ఈ నక్సల్స్ అని అరెస్టులు చూపెట్టేవాళ్ళు. నేను వాళ్ళని క్రాస్ చెక్ చేయించితే ఆ వాళ్ళు నక్సలైట్ కాదు, నక్సల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక 500, 1000 లేకపోతే ఒక 2000, 3000 ఇచ్చి ఊళ్ళో కొంతమంది కుర్రోళ్లతో ఈ చెట్లు నరికి చేపిస్తారు సమ్మెలప్పుడు, రోడ్లకు అడ్డంగా పోలీసులు రానికుండా. లేదా మందు పాత్రలు పాతడానికి తవ్వడానికి మనుషులు పిలుస్తారు. ఆ తవ్విన తర్వాత అందులో మందు పాత్రలు పెడతారనమాట. ఇందులో ఆ కన్సర్న్డ్ పర్సన్ పేదవాడికి ఏం సంబంధం లేదు, కూలీకి పనిచేశాడు అతను, కూలీనే ఇచ్చారు నక్సల్స్. నక్సల్స్ని పట్టుకోలేక పోలీసులు వీళ్ళ మీద నక్సల్స్ అని పెట్టేవాడు. వీళ్ళు పాప అమాయకంగా ఉండేవాళ్ళు కదా, మాట్లాడడం వాళ్ళకి నిజాయితీగా మాట్లాడతారు గిరిజనుడు అనేటటువంటి వాళ్ళు. వాళ్ళని కోర్టులో పిలిచినప్పుడు ఏమయ్యా మందు పాత్ర పెట్టావా నువ్వు అని అడిగితే పెట్టాననేవాడు. ఎందుకని? తవ్వినప్పుడు పెట్టాడు కదా అని. అది మరి అది నేరం అని తెలియదు అంటే తెలియదు అయ్యా అనేవాడు కోర్టులో. కానీ నీకు నేరం తెలియకుండా చేసినా సరే అని చెప్పి శిక్షలు వేసేవాడు. దాంతో ఆ గిరిజన కుటుంబం జీవితం నష్టపోయేది, వాళ్ళ కుటుంబం అంతా వీధిన పడేటటువంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యుయేషన్ నేను అప్పుడు ఒక అకున్ సబర్వాల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు, వైజాగ్ రూరల్ ఎస్పీగా. అప్పుడు నేను ఆయన దగ్గర ప్రస్తావించా, మరి ప్రజలకు మనం న్యాయం చేయడం కాదు కదండి అన్నట్టు. ఆయన వెంటనే దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా తెప్పించుకుని వీళ్ళ పేరు మార్చారు, నక్సల్స్ అని కాకుండా వీళ్ళని మిలీషియా సభ్యులు అని పేరు పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ లొంగిపోమ్మనమని పిలుపునిచ్చారు. ఏది ఇట్లాగ వివిధ సందర్భాల్లో నక్సల్స్కి పనిచేసి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, పరిహారం 20,000, 40,000 అట్లా. తద్వారా వాళ్ళ నక్సల్స్కి దూరం చేశారు. ఫస్ట్ రేపు. రెండోది నేను అప్పుడు చెప్పా, సరే యువతరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే సబర్వాల్ గారు చాలా బాధ్యతగా చేసిన పని ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టి విద్యాబోధన ఏర్పాటు చేయించారు. దాంతోపాటు ఆడుకోవడానికి క్రికెట్ కిట్లు, చెస్ బోర్డులు, క్యారమ్ బోర్డులు ఇవన్నీ ఫ్రీగా ప్రభుత్వం తరపున ఇచ్చారు. అక్కడ ఒక చిన్న సైజు కమ్యూనిటీ సెంటర్ లాగా కట్టిపించారు ప్రతి ఊర్లో. అన్ని చోట్ల అనను కానీ చాలా ఎక్కువ చోట్లనే కట్టించారు, అక్కడే ఏర్పాటు చేయించారు. తద్వారా యువతరానికి ఒక కాలక్షేపం దొరికింది. కాలక్షేపం లేనప్పుడు ఉద్యమం పాట పడతారు. నేను ఆనాడు గ్రహించింది అప్పుడు ఆయన కరెక్ట్గా స్టెప్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో నక్సలిజం తగ్గింది. ఇదివరకైతే ఏఓబి అనేది నిరంతరం బాంబు పేలుడు గొడవ కదా. ఈవెన్ మీకు గుర్తుంటే అప్పుడు వాకపల్లి అత్యాచారం ఆ గొడవలు కూడా అప్పుడే నేనున్నప్పుడు కవర్ చేసింది అవన్నీ. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాలు ఎందుకు అట్లాగే నక్సల్స్ వైపు వెళ్తుంది ఇదంతా నేను బాగా డెప్త్గా అనాలిసిస్ చేసి అది ఆయనతో మాట్లాడితే ఆయన బాధ్యతగా విన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ మురళీ గారు కూడా ఆ నియంత్రణలో పాలు పంచుకున్నారు. అది ఎప్పుడైతే గిరిజనుడి యొక్క సంక్షేమం చూడటం ప్రారంభించారో రూటు మారి ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేశారు. దాంతో ఇవాళ రోజు నక్సల్స్ వైపు నుంచి సపోర్ట్ లేనప్పుడు నక్సల్స్కి ప్రజల నుంచి ఇంకేం చేయాలి? వాళ్ళు ఎవరి కోసం చేయాలి? నక్సల్ చెప్పే డిమాండ్లు ఆల్రెడీ అమలైపోతున్నాయి. తిండి, బట్ట, వసతి. తిండి ఫ్రీ, బియ్యం ఫ్రీ కదా, రూపాయి కూడా డబ్బులు అక్కర్లేదు కదా.
ఒక్కొక్క మనిషికి 5 కిలోలు ఇస్తున్నారు కదా. అట్లాగే వసతి ఫ్రీ, ఇల్లు ఫ్రీనే కదా ఇప్పుడు. ప్లస్ వైద్యానికి ఖర్చులు ఇస్తున్నది, విద్యకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్లు పెడుతోంది. ఇంకెక్కడ ఇక్కడ అందులో ఇంకోటి ఎస్టీ అయితే స్కాలర్షిప్ కూడా వస్తుంది కదా బేసిక్గా. అన్ని రకాలు వస్తున్నప్పుడు దాంట్లో ఉన్న లోపాలను అడ్డం పెడితే చిన్నపాటి సమస్య. దాంట్లో ఉన్న లోపాలు ఏదో సరిగ్గా అన్నం పెట్టలేదన్నో, సరిగ్గా పుస్తకం ఇవ్వలేదన్నో ఇట్లాంటి. కానీ ప్రాణాంతక పోరాడేంతది కాదు, ఇదివరకు పోరాడేటటువంటి ప్రాణాంతక పరిస్థితులు వాళ్ళకి. ఈ మార్పు అన్నది ఓవరాల్గా నక్సల్స్కి ఇక ఆశ్రయం లేకుండా చేసి, నక్సల్స్కి ఆశ్రయం ఎప్పుడైతే వీళ్ళు ఇవ్వలేదు, గిరిజనులు పేదలు ఇవ్వడం మానేశారు, వాళ్ళు దాక్కోవడానికి ప్లేస్ లేదు. దాంతో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుంది పోలీసులకి. ఎందుకంటే వీళ్ళు బెదరేసి కంట్రోల్ చేయాలి అక్కడ. వీళ్ళు బెదిరిస్తుంటే జనం తిరగబడుతున్నారు. ప్లస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇదివరకటి రోజుల్లో వీక్గా ఉండే. నక్సల్స్ తమ ఏరియాలోకి వచ్చారని చెప్పాలంటే ఎక్కడో దగ్గరున్న ఫోన్ దగ్గరికి వెళ్ళి ఎస్టీడీ బూతుల్లో చెప్పాలి. ఆ ఎస్టీడీ బూతోడు ఎవడో ఇళ్ళ మనిషే ఉంటాడు అక్కడ, ఆ ఎదురుగుండా టీఎంఏ వాడో ఇంకోటి ఎవడో ఒకడు. ఎవరు చెప్పారో చెప్పేవాళ్ళు, ఆ తర్వాత వీళ్ళని లేపేస్తుండేవాళ్ళు. అప్పట్లో ఏది పోలీస్ కోవర్ట్లని చంపేస్తుండేవాళ్ళు, అలా బెదరేసేవాళ్ళు. అప్పుడు కమ్యూనికేషన్కి బహిరంగ కమ్యూనికేషన్ తప్పించి చాటు కమ్యూనికేషన్ లేదు అప్పుడు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక వాట్సాప్లో పంపిస్తే సరిపోతుంది కదా మా ఏరియాకి నక్సల్ వచ్చాడని. పోలీసులకి బోలెడు మార్గాలు, సీసీ కెమెరాలు, వాటిని మానిటరింగు, ఇదివరకు అయితే ఎన్ని సాధ్యమయ్యాయి కాదు. టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా నక్సల్ జీవితాలకి నరకం చేసింది. ఇప్పుడు వీటన్నిటి ఫలితమే ఇవాళ రోజున నక్సలిజం అంతం దిశగా అడుగులు పడుతున్నాయి అన్నమాట. సార్, ఒకటి ఇప్పటికే చాలా ప్రకటనలు చేశారు, వీళ్ళ మీద ఉన్న రివార్డులు, అంటే ఒక్కొక్క నక్సలైట్ మీద ఉన్న రివార్డులు ఏవైతే వాళ్ళకే ఇస్తామని, వాళ్ళ బతుకు తెరుగు దారి చూపిస్తామని చాలానే ప్రకటన చేశారు. అది విని లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన లేదా తెలంగాణ పోలీసులు లెక్కేస్తున్నది, ఇంకా కీలకమైన అగ్రనేతలు దాదాపు ఒక 7-8 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కానీ వాళ్ళని శాంతియుతంగా బయటికి తీసుకురావాలి అనే చర్చలు జరుగుతున్నాయంట. అంటే శాంతియుతంగా వస్తారా, లేదా కాల్పులో లేదంటే ఎన్కౌంటర్ లాంటివి జరిగితే అది భవిష్యత్తులో ఏమన్నా ప్రమాదమా, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ 2 రోజుల్లో? ఈ 2 రోజుల్లో రావాలా చావాలా అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది నక్సల్స్ పెద్దలు వచ్చినప్పుడు దొరికినప్పుడు వీళ్ళే వాళ్ళ అనుపానులు ఇస్తారు రేపు పొద్దున చచ్చినట్టు. ఎందుకు? వీళ్ళని వర్గశత్రువులుగా చూస్తారు ఇప్పుడు అడవుల్లో. రేపు పొద్దున ఎప్పుడైనా వీళ్ళ మీద ప్రాణం తీయచ్చు. తమకి ప్రాణం తీస్తారన్న ఉద్దేశంతో వీళ్ళే పోలీసులు సమాచారం ఇస్తారు ఎక్కడెక్కడికి వస్తారు. కాబట్టి లేపేయడం సులభం అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు 25 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఇచ్చారు తెలంగాణలో. ఈ పెద్ద నాయకులు కూడా లొంగిపోతే ఇస్తారు. మిగతా రివార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 కోటి రూపాయల 50 లక్షలు ఎంత అనేది. వెల్ సెటిల్గా కూర్చుంటాం బెటరు. లేదు చద్దాము అనుకుని పోరాడతామంటే వాళ్ళ కర్మిక నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే సార్, అంటే ఇప్పటికే మావోయిస్ట్ సానుభూతి పరులు కొంతమంది ఉంటారు సమాజంలో కలిసి, అది ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నా పెరుగుతుంది. అవి ఎప్పుడు పోయినాయండి. మావోయిస్టుల బెదిరింపులకి ఓట్లేసిన రోజులు ఉన్నాయి, మావోయిస్టుల మీద సానుభూతితో ఓట్లేసిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు అంతటోడు ఓడడానికి కారణం ఆ రోజున మావోయిస్టులు ఆయనకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పడం. ఎన్టీ రామారావు 2 చోట్ల పోటీ చేసే చోట ఓడిపోయారు కదా ఆయన. ఆ రోజున మావోయిస్టుల కాన్సెప్ట్ అట్టుండేది, వాళ్ళ మాటని నెక్కించుకునేవాడు. ఇవాళ రోజు నాడు చెప్తే వినేవాడు ఎవడు బేసిక్గా, అది తేడా. సరే, ఒక రకంగా ఎంతవరకు ఇప్పటివరకు జరిగింది, లేదంటే ఇంక 2 రోజులే మిగిలి ఉంది కాబట్టి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందా కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు? 90% సక్సెస్ అయింది, ఇంకా 10% మిగిలింది. ఆ 10% ఈ 2 రోజుల్లో అవుతుందా, లేకపోతే ఈ 10% ఆయుధాలతో జరుగుతుందని చూడాలంతే. అంటే జీరో నక్సలిజం సాధ్యం అని చేసి చూపిస్తారా, చూపించబోతుందా? అంటే బేసిక్గా జీరో నక్సలిజం కాదు, జీరో నక్సలిజం ఇంపాక్ట్. నక్సల్స్ మొత్తాన్ని చంపేయడం అనేటువంటిది సాధ్యం కాదు, లేపేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకడు కాకపోతే ఒకడు ఎవడో ఉంటాడు, అడవులు లేకుండా ఎందుకు ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ ఇంపాక్ట్ ఉండకూడదు. జీరో ఇంపాక్ట్ అంటే నక్సల్ పేరు చెప్పి పోలీస్ భయపడడు, ప్రభుత్వం భయపడదు, అలాగే నక్సల్స్ వైపుకి ప్రజలు వెళ్లకుండా చూడటం. ఈ ఇంపాక్ట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు ఆల్రెడీ. అది రైట్. చూద్దాం. మొత్తానికి కేంద్రం అయితే చాలా సీరియస్గానే ఉంది ఆపరేషన్ కగారు విషయంలో. మార్చి 31 డెడ్ లైన్ ముందు నుంచి చెప్తున్నమాట. 31వ తేదీలో మొత్తం ఏరి పారేస్తారా నక్సల్స్ అందరినీ, లేదంటే శాంతియుతంగా అజ్ఞాతం నుంచి బయటికి తీసుకొస్తారా, వాళ్ళు కూడా
వస్తారా లేదా, ప్రధానంగా అసలు గణపతి ఉన్నారా లేదా, బతికే ఉన్నారా, లేదంటే అడవుల్లో ఉన్నారా లేదా, దీని మీద కూడా పోలీసులు ముమ్మరంగా చర్చలు అయితే జరుపుతున్నారట. మరొక 7 కీలక నేతలు కూడా ఉన్నారు అడవుల్లో అనేది. వాళ్ళందరి సంగతి ఏంటనేది మరొక 2 రోజుల్లో తేలిపోబోతుందా, వెచ్చుతాం.